చూడండి అపోస్తల కార్యములు 20:29. For I know that after my departing shall grievous wolves enter in among you, not sparing the flock. వారు మందను కనికరింపరు. So this is a wolf touching the sheep. చూసారా? A wolf touching the sheep. Job 33, let's read from 14. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మన దేవుడు మాట్లాడే దేవుడు. He want to talk. అనేక సార్లు నువ్వు వాక్యం వింటున్నప్పుడు బోధకుడు మెసేజ్ చెప్తాడు, అది నీకు వార్నింగ్గా ఉంటుంది, కానీ నువ్వు లైట్ తీసుకుంటావు. ఎందుకంటే ప్రైడ్, నేను చేసేది కరెక్ట్, నా ప్రాజెక్ట్ కరెక్ట్, నా బిజినెస్ కరెక్ట్, నా డెసిషన్ కరెక్ట్. మనిషి అంతా ఇలాగే ఉంటాడు. ఇప్పుడు మ్యాన్ ఆల్వేస్ ఈజ్ ఫిల్డ్ విత్ హిమ్సెల్ఫ్. కానీ దేవుడు ఒక్క మాట చెప్తాడంట, ఇంకో దేవజనుడు చెప్పాడు, మీ ఆవిడ చెప్పింది, నువ్వు పట్టించుకో. ప్రైడ్ సమ్ టైమ్స్. రెండు మార్లు పలుకురు, అయితే మనుషులు అది కనిపెట్టరంట. యా, క్యారీ ఆన్. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించున్నట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. See that? So a dream is to save your life, your money, your children, your husband, your wife and yourself. ఒక కళ అంటే నీవు, నీ కుటుంబము, నీ జీవితాన్ని కాపాడడానికి దేవుడు ఫైనల్గా ఇస్తాడు. డ్రీమ్ ఈజ్ అ ఫైనల్ వార్నింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? A dream is not a joke. When God gives a dream, it's a serious business. చాలా ఉంటాయి అందులో. నష్టపోయి ఉద్యోగం పోవచ్చు, మంచి మ్యాచ్ పోవచ్చు, వీసా పోవచ్చు, many things. So dreams are powerful. Dreams are powerful. Can we read again? మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో ఆగండి. వాట్ ఈస్ ఎ డ్రీమ్? ఎ డ్రీమ్ ఈజ్ ఎ థర్డ్ లెవెల్ వార్నింగ్. దేవుడు ఒక్కమారే పలుకును, రెండు మారులు పలుకును. దేవుడు ఒక్కమారే పలుకును. హీ యాక్చువల్లీ టాక్స్ వన్స్. నువ్వు వినలేదనుకో, హీ టాక్స్ అగైన్. చూడండి, పెద్దోళ్ళు ఇంట్లో చిన్నపిల్లలకు చెప్తారు, అరే బాబు అటు వెళ్ళకరా, అది కాలుతుంది, ఆ పాలగిని కొత్తది పెట్టాను, బాబుని వెళ్ళదు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ పట్టుకుంటాడు. మూడోసారి ఏం చేస్తుంది? ఒక్కడేస్తుంది, వాడిని క్యారమని ఏడుస్తాడు. అంటే డ్రీమ్ ఈజ్ అ ఫైనల్ వార్నింగ్. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్ట. అంటే నీతో వాక్యం ద్వారా మాట్లాడాడు దేవుడు, ప్రొఫెసీ చెప్పాడు, నువ్వు బైబిల్ చదువుతుండగా మాట్లాడాడు, మెసేజ్ ద్వారా చెప్పాడు, అయినా వినట్లేదు నువ్వు. అప్పుడు దేవుడు ఏమిస్తాడంట? అరే బాబోయ్, కనీసం వీడు హోస్ట్లో ఉన్నప్పుడన్నా నా మాట వింటలేదు, వీడు పడుకున్నప్పుడైనా, బ్రెయిన్ కామ్గా ఉన్నప్పుడైనా వీడికి చెప్దాము అని దేవుడు కలుస్తాడంట. ఫర్ గాడ్ స్పీకeth once, twice, yet man perceiveth it not. You see that now. Let's read 15. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు. తాను తలచిన కార్యము అంటే ప్రైడ్. యు ఆర్ నాట్ లిజనింగ్. నీతో వాక్యం ద్వారా చెప్పిన అయినట్లే, ఎవరు చెప్పిన అయినట్లే. నో, డోంట్ క్యాన్సిల్ దట్ మ్యారేజ్. వద్దు, నీ భార్యను విడవద్దు, వద్దు, డోంట్ డ్రింక్, డోంట్ డూ దట్. గాడ్ హెస్ బీన్ టెల్లింగ్ యూ. తాము తలచిన కార్యము మానుకో. గాడ్ వాంట్ యూ టు స్టాప్ డూయింగ్ దట్. నో, డోంట్ డూ దట్, డోంట్ టేక్ దట్ జాబ్, డోంట్ గో దట్ టు దట్ కంట్రీ. దేవుడు చెప్తున్నాడు అనమాట. తాము తలచిన కార్యం వారు మానుకొని చేయనట్లు గాడ్ ఈజ్ వార్నింగ్. యు సీ దట్? సో ఎ డ్రీమ్ ఈజ్ పవర్ఫుల్ బీయింగ్. దిస్ ఈజ్ సూపర్ న్యాచురల్. చూడండి, ఇట్స్ దేర్ ఇన్ ద బైబుల్. ఎ వుల్ఫ్ కేమ్ అండ్ టచ్డ్ యూ. వాట్ ఈజ్ ఎ వుల్ఫ్? ఎ వుల్ఫ్ ఈజ్ టు ప్రీచ్ ద గుడ్ గాస్పల్, అట్ ద సేమ్ టైమ్ టు ప్రీచ్ గుడ్, బ్లెస్ యూ, అండ్ ఫైనల్లీ ఏం చేస్తుంది? డివోర్ యూ. యు సీ దట్? క్రూరమైన తోడేళ్ళు. దిస్ ఈజ్, it is not good. It is not good. A wolf is not good. That means అది వచ్చి టచ్ చేసి వెళ్ళిందంటే it tried to do something to you, but you are holding on to the truth. If you are holding on to the truth, నువ్వు సత్యాన్ని గట్టిగా పట్టుకుంటున్నావు కనుక అది నేను ముట్టుకొని వెళ్ళింది, నిన్నది తినలేకపోయింది. ఓకే, సో వాట్ ఐ టెల్ యూ ఈజ్, ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళా వస్తుంది. ఇట్ విల్ కమ్ అగైన్. దిస్ టైమ్, ఎవ్రీ టైమ్ ఇట్ కమ్స్ టు ఈట్ యూ. అంటే ఇప్పుడు నువ్వు తినడానికి సిద్ధంగా లేవు, నీలో కొంచెం సత్యం ఉంది. ఓకే, ఇప్పుడు అదేం చేస్తుందంటే సత్యాన్ని ఉపయోగించి సత్యాన్ని మారుస్తుంది. ఇట్ విల్ ట్విస్ట్ ద గాస్పల్. సత్యాన్ని ట్విస్ట్ చేసి అటు చేసి ఇటు చేసి నిన్ను మొత్తానికి మింగేస్తుంది. ఇట్ విల్ ఫైనల్లీ ఫినిష్ యూ ఆఫ్. దట్స్ ద నేచర్ ఆఫ్ ఎ వుల్ఫ్, నాట్ స్పేరింగ్ ద ఫాక్. సో హోల్డ్ ఆన్ టు ద ట్రూత్, ప్రే. అయితే ఇది
మీరు రెగ్యులర్గా ఇంకా వాక్యంలో ఉన్నట్లయితే, సత్యాన్ని పట్టుకున్నట్లయితే అపవాది ఏం చేయడు. గుర్తుపెట్టుకోండి, ఫిష్ వచ్చినా, వుల్ఫ్ వచ్చినా, స్నేక్, కలర్స్, ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా అందుకే ఈ బైబిల్ చదివేయాల. వెన్ యూ రీడ్ ద బైబిల్ యూ కెన్ ఇంటర్ప్రిట్ ఎవ్రీ డ్రీమ్. ఓకే, దట్ ఈస్ ద కీ. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు రాత్రంతా వేసిన ఒక్క చేప కూడా రాదు. ఆల్ నైట్ హీ టాయిల్స్. మరి పొద్దున్న యేసుప్రభు వారి మాట మీద వేస్తే అతనికి చేపలు వస్తాయి. అదే రీతిగా ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తుంది, నీ గురి, నీకు కావాల్సింది, నీ వృత్తి, నువ్వు అడుగుతున్నావు, అది రాలే. సో దేవుడు ఏంటంటే, నేను చెప్పాను కదా, ఆమె ట్యూబ్, నేను ఒక ట్యూబ్ని. నువ్వు ప్రార్థిస్తే నీకు నా ద్వారా ఆయన మాటలు ఇస్తాడు, వాక్యం చెప్తాడు, ప్రార్థిస్తాడు. వీఆర్ జస్ట్ ఎ ట్యూబ్, వీఆర్ ద పైప్స్. ఓకే, సో ఇప్పుడు నీకు ఆ చేప నేను ఇచ్చాను అంటే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తున్నాడు. ఎస్, యు ఆర్ గెటింగ్ ఇట్, ప్రిపేర్, రెడీగా ఉండు. ఓకే, నువ్వేమడిగో, మేబీ ఎ మ్యారేజ్ ఆర్ సన్ ఆర్ ఎ హౌస్ ఆర్ జాబ్ ఆర్ ఎ గిఫ్ట్ ఆర్ సంథింగ్ బిగ్. ఓకే, నీ ప్రార్థనకు జవాబు. రాత్రంతా నువ్వు పనిచేసావు, రాలేదు. సో గాడ్ ఈజ్ పొద్దున్న ఆయన మాట ప్రకారం వేశాడు. సో ఇట్ ఈస్ కమింగ్ టు పాస్. ద డ్రీమ్ ఈజ్ హీస్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్. ఒక డ్రీమ్ వచ్చింది అనుకోండి, ఆల్వేస్ ఎ డ్రీమ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ కరెంట్ సర్కమ్స్టాన్స్. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఇఫ్ యూ గాట్ ఎ బ్యాడ్ డ్రీమ్ విచ్ ఈజ్ ఇండీడ్ ఫ్రమ్ గాడ్, గాడ్ గివ్స్ యూ ఆల్సో డ్రీమ్స్ టు వార్న్ యూ. మరి యోసేపు దగ్గర జైల్లో ఉండే వాళ్ళిద్దరికీ డ్రీమ్స్ వచ్చాయి. ఒకతనేమో ఉద్యోగంలోకి వెళ్ళాడు, ఒకతను ఉరి తీయబడ్డాడు. సో దెర్ ఆర్ డ్రీమ్స్ లైక్ దట్. ఎ డ్రీమ్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు యువర్ ప్రేయర్ లైఫ్ అండ్ అబౌట్ యువర్, రాసుకోండి, నువ్వు దేని విషయం ప్రార్థిస్తున్నావో దానికి సంబంధించింది ఉంటుంది డ్రీమ్. ఇఫ్ గాడ్ గివ్స్ యూ ఎ డ్రీమ్, ఇట్ విల్ బి రిలేటెడ్ టు దట్. బట్ ఐ విల్ గివ్ యూ సమ్ టిప్స్ ఆఫ్ హౌ టు అనలైజ్ ఎ డ్రీమ్. అది దేనికి సంబంధించిన, హౌ టు ఎక్స్పాండ్, హౌ టు అండర్స్టాండ్ దట్. ఓకే, ఎ డ్రీమ్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ ప్రేయర్ లైఫ్. రాసుకోండి, నెంబర్ 1, ప్రేయర్ లైఫ్. నా ప్రార్థనా జీవితానికి డ్రీమ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో నువ్వు వెరిఫై చేసుకోవాలి, నేనేం ప్రార్థిస్తున్నాను రీల్లో. సో వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఈజ్ వాట్ యు గెట్. చూడండి, కొర్నేలియస్ ప్రార్థిస్తుండగా he got a dream. Okay, you see in the Bible when people pray they got a dream. When he's a regular prayer man, it's connected to his prayer life, he got a dream. అంటే ఏంటి, అతని ప్రార్థనలకి, అతను యూదుల దేవుడికి వార్తను ప్రార్థిస్తున్నప్పుడు ఈయన నిజమైన దేవుడు, మాట్లాడకుండా ఉండలేడు, అందుకని ఇంకా సత్యంలోకి నడిపించాడు అనమాట. he made him enter into more truth. పేతురుని పంపించి ఇంటికి బోధింపజేసి అసలైన రక్షణకు పంపించి he entered into his destination. So a dream is connected to your prayer life. ఇంకొకటి, a dream is connected to your worry. A dream is connected to your worry. ఒకటి, నీ ప్రార్థనా జీవితానికి కనెక్ట్ అయి ఉంటుంది. రెండవది, నీవు బాధపడేదానికి కనెక్ట్ అయి ఉంటుంది. So you can connect it. And God is telling, I am ready. Are you also ready? You also get ready. దేవుడు చెప్తున్నాడు, నేను రెడీగా ఉన్నాను. అంటే కొంతమందికి డౌట్, వాడుకుంటాడు, ప్రార్థన చేస్తారు కానీ డౌట్, జరుగుతుందా జరగదా, నన్ను వాడుకుంటాడా వాడుకోడా, ఉద్యోగం ఇస్తాడా ఎవడా, పెళ్ళి అవుతుందా అవదా. ఈ డౌట్స్ మూలంగానే మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు డబ్బులు లేవనుకుంటాం. కానీ వెన్ గాడ్ గివ్స్ యూ ఎ డ్రీమ్, యూ డోంట్ నీడ్ మనీ, ఏమీ అవసరం లే. ఓకే, యూ విల్ బీ బ్లెస్డ్ సూపర్ న్యాచురల్లీ. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు డ్రీమ్ ఇచ్చినా, ఒక దర్శనం ఇచ్చినా, ఒక కళ ఇచ్చినా, ప్రవచనం ఇచ్చినా, దానికి సంబంధించినవి ఏవి సరైన రీతిగా నీకు ఉండాల్సిన పని లేదు. రిమెంబర్ దాట్. అదర్వైజ్ నువ్వు గనక అలాంటి మనసు ఉంటే నువ్వు డ్రీమ్ని ఫెయిల్ చేస్తావు. యూ విల్ ఫెయిల్ ద డ్రీమ్. నేను చెప్పాను కదా, డ్రీమ్స్ కెన్ ఆల్సో ఫెయిల్. యూ క్యాన్ సక్సెస్ఫుల్లీ ఫెయిల్ ఎ డ్రీమ్ ఆర్ యూ క్యాన్. అందుకే ఏదైనా ఒక డ్రీమ్ వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని ప్రేయర్ చేయాలి. యూ నీడ్ టు ప్రే ఫర్ ఇట్. ఎదుక్కోవాలి. ఆస్క్ గాడ్ ఫర్ డిసర్న్మెంట్, దెన్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. డ్రీమ్ ఇచ్చాడంటే దేవుడు ఒక్కొక్కసారి నీకు టైం పడుతుంది అర్థం అవ్వడానికి. దేవుడు దాన్ని భావించిన తర్వాత స్లో 2-3-4 years యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డ్రీమ్స్. సో నేను రెడీగా ఉన్నాను, నువ్వు రెడీ అయినా, నేను నీకు రెడీగా ఉన్నాను. వెన్ గాడ్ గివ్స్ యూ ఎ డ్రీమ్, పీరియడ్, ఎవ్వరు అవసరం లే, మనిషి అనేవాడు అవసరం లే, న్యూ అండ్ డ్రీమ్, ఇట్ విల్ కమ్ టు పాస్. ఎ ప్రాఫెసీ ఈజ్ కంప్లీట్లీ సూపర్ న్యాచురల్. ఎ డ్రీమ్ ఈజ్ కంప్లీట్లీ సూపర్ న్యాచురల్. ఎ విజన్ ఈజ్ సూపర్ న్యాచురల్. సో చాలా మందికి కళలు వస్తాయి, నెరవేరు. డ్రీమ్స్ వస్తాయి, నెరవేరు. దట్స్ మెనీ పీపుల్ గెట్ డ్రీమ్స్, విజన్స్, బట్ ఇట్ విల్ నాట్ కమ్ టు పాస్ ఇన్ దేర్ లైఫ్. ఎందుకు? యూ నీడ్ ఎ సాలిడ్ వర్డ్. మంచి ప్రార్థనా జీవితం ఉండాలి, వాక్యం ఉండాలి, దాన్ని పట్టుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. లార్డ్, దిస్ ఈజ్ వాట్ ఐ గాట్, వాట్ డూ యూ డూ, వాట్ యూ వాంట్ మీ టు డూ, అండ్ దెన్ ఇట్ విల్ కమ్ టు పాస్. ఇట్ ఈజ్ సూపర్ న్యాచురల్. వెంటనే ఏం చేయాలి తెలుసా? ఇఫ్ గాడ్ గివ్స్ ఎ గుడ్ డ్రీమ్, ఒక మంచి డ్రీమ్ వచ్చింది అనుకోండి, ప్రే, ఇట్ విల్ కమ్ టు పాస్. ఒకవేళ బ్యాడ్ డ్రీమ్ వచ్చింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ యూ నీడ్ టు నౌ చేంజ్. ఒకసారి నీ వర్రీ కనెక్ట్ అవుతుంది నీ బ్యాడ్ డ్రీమ్.
ఒక్కొక్కసారి ఏ బ్యాడ్ డ్రీమ్ కుడ్ బి ఎ వార్నింగ్. అప్పుడు నువ్వేం చేయాలా? రీసెంట్గా ఏ పొరపాట్లు చేసావో చూసుకోవాలా. యూనో యు ఆర్ టాకింగ్ టు ఎ రాంగ్ పర్సన్, మేకింగ్ ఎ రాంగ్ డెసిషన్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్. ఒక కబ్జా చేయబడినటువంటి ఇల్లు కొంటున్నావు. ఓకే, ఒక తప్పుడు మనిషికి డబ్బులు ఇస్తున్నావు. యూ విల్ గెట్ ఎ బ్యాడ్ డ్రీమ్. అప్పుడు నువ్వేమనుకుంటావు? నీకు రైట్, ఒకడికి వాని పని బాగా ఉండదు. మేబీ యు ఆర్ మ్యారింగ్ ఎ రాంగ్ మ్యాన్, యు ఆర్ బయింగ్ సంథింగ్ రాంగ్, అక్కడికి వెళ్ళకూడదు. ఇలాంటి నువ్వు చేస్తున్నటువంటి ఆ డ్రీమ్ చూసి ప్రేయర్ చేయాలి. అప్పుడు ఆ సందర్భానికి దేవుడు కనెక్ట్ చేస్తాడు. ఏ డ్రీమ్ ఈజ్ ఎ వార్నింగ్. అంటే దేవుడు లాస్ట్కి హీ ట్రైస్ ద బెస్ట్. అంటే నీ ప్రార్థనకి జవాబు వచ్చినా కానీ నువ్వు పొందుకోలేవు. సో ఆ పాజిటివ్ డ్రీమ్ ఈజ్ ఆల్సో టు టెల్ యూ, టేక్ ఇట్, మ్యారీ హిమ్, గెట్ ద జాబ్. యూ సీ దట్? దిస్ ఈజ్ హౌ యూ డీల్ విత్ ద డ్రీమ్స్. A dream is not ఏదో కళ వచ్చిందిలే మర్చిపో పిచ్చి కళ. నో 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 నో, ఇట్ ఈస్ అ థర్డ్ వార్నింగ్. అడ్వాన్సింగ్ ద విజన్స్ అండ్ డ్రీమ్స్ త్రూ ద వర్డ్. ఓకే, ఈ వాక్యము విజయవంతంగా మన జీవితంలో నెరవేరడానికి కావాల్సినటువంటివి కళలు, దర్శనాలు. ఓకే, సో దీస్ ఆర్ వార్నింగ్స్ అండ్ దీస్ ఆర్ గుడ్ థింగ్స్. ద వర్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ డ్రీమ్స్. ద వర్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ మిరకల్స్. ద వర్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ హీలింగ్స్. ద వర్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ every supernatural manifestation. So now, if you get a dream, God loves you so much. నీతో మాట్లాడి అలిసిపోయి ఆ లాభం పొందకుండా, ఆ నష్టం రాకుండా ఉండడం కోసం దేవుడు డ్రీమ్ ఇస్తాడు. ఇఫ్ ఆ డ్రీమ్ కనుక ఆ డ్రీమ్ కూడా ఇగ్నోర్ చేస్తే ఆ మ్యాచ్ పోతుంది. యూ విల్ లూజ్ ద మ్యాచ్, యూ విల్ లూజ్ ద జాబ్. ఆ ఆస్తి, ఆ రావాల్సినవి కూడా పోతాయి. ఫైనల్ డ్రీమ్స్ ఆర్ నాట్ దాట్ చీప్. Dreams are supernatural things to give you the blessing. These dreams are the most powerful dreams. నీ గమ్యము చూపించే డ్రీమ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, that will show you a dream. Abraham, God gave him a dream. నీ పిల్లలు అవుతారు. జోసఫ్, సూర్య చంద్రులు నీకు ముక్కుతారు. దీస్ ఆర్ ద ఫైనల్, హౌ యూ ఫినిష్, నువ్వు ఎలా ముగిస్తావు అనేటువంటిది డ్రీమ్. దీస్ డ్రీమ్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్. ఓకే, so you can ask God and get these dreams. How you will end up. అది కూడా ఏంటంటే ఇప్పుడు అది కూడా ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నువ్వు ఈ వాక్యాన్ని నమ్మకపోతే, నీకు వచ్చినటువంటి ఈ వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే అప్పుడు ఫైనల్గా ఈ గివ్ యూ ఎ డ్రీమ్. లేకపోతే ఏదో ఒక వాక్యం తీసుకుని అది నీ డ్రీమ్ అంటే గాడ్ విల్ సే yes. దాని విషయమై సూచన కావాల్సి వస్తే ఈ మే గివ్ యూ డ్రీమ్. ఒక్కోసారి డైరెక్ట్గా నీకు డ్రీమ్ ఇస్తాడు. ఈ విల్ గివ్ యూ ఎ డ్రీమ్. ఎ డ్రీమ్ క్యాన్ మేక్ యూ ఎ బిలియనర్. వన్ డ్రీమ్. ఎ డ్రీమ్ క్యాన్ మేక్ యూ రిచ్ ఆల్ యువర్ లైఫ్. ఒక దర్శనము నీ జీవితంలో అనారోగ్యం గురించి ఆలోచించకుండా చేయగలదు. ఒక దర్శనము నీ జీవితంలో మరణం గురించి ఆలోచించకుండా చేయగలదు. డ్రీమ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇవన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? ప్రపంచమంతా వై గాడ్ గివ్స్ డ్రీమ్స్ టు హిస్ పీపుల్. హీ గివ్స్ వర్డ్, మిరకల్స్, హీలింగ్స్, డ్రీమ్స్. ఎందుకో తెలుసా? భూలోకమంతా వచ్చి నీ ద్వారా యేసుని తెలుసుకోవాలని. దెర్ ఆర్ లాంగ్ టర్మ్ డ్రీమ్స్, దెర్ ఆర్ షార్ట్ టర్మ్ డ్రీమ్స్. ఓకే, దెర్ ఆర్ రెస్టోరేషన్ డ్రీమ్స్, తిరిగి మళ్ళీ ఇచ్చేసే డ్రీమ్స్. సో డ్రీమ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ మెనీ థింగ్స్. అందుకని వెన్ యూ గెట్ ఎ డ్రీమ్, ఒకసారి సాధారణంగా మీరు డ్రీమ్ గురించి వెంటనే యూ షుడ్ ప్రే, ధ్యానించాల. వెన్ యూ మెడిటేట్ యూ గెట్ ద డ్రీమ్స్. ఒక్కోసారి పొద్దున్న వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మాట్లాడతాడు, మధ్యాహ్నం మాట్లాడతాడు, సాయంకాలం మాట్లాడతాడు. దాట్స్ హౌ డ్రీమ్ వర్క్స్. ఓకే, చూడండి, అంటే ఈ లెక్కన ఎన్ని వార్నింగ్స్ వెళ్ళిపోయాయి. ఎంతమందికి అర్థమవుతుంది డ్రీమ్ యొక్క ఇంపార్టెన్స్? మొదటిసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు, మూడోసారి అది కోల్పోతుందేమో, ఆ బెనిఫిట్ పోతుందేమో, ఆ పై వస్తుందేమో అని దాన్ని తప్పించడానికి, ఆ ఆశీర్వాదం పొందుకోకుండా, ఆ ఆశీర్వాదం మిస్ అవ్వకుండా ఉండడానికి డ్రీమ్ ఇస్తున్నాడు. సో డ్రీమ్ ఈజ్ నాట్ ఎ కామన్ థింగ్. ఏదో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ దట్ ఎ డ్రీమ్ ఈజ్ ఇంపార్టెంట్? చూడండి, ఎ డ్రీమ్ విల్ బీ నోన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ గిఫ్ట్ ఆర్ ఎనీథింగ్ విల్ బీ నోన్ బై ద వర్డ్. ఇప్పుడు మీకు వాక్యం ద్వారా కదా తెలిసింది డ్రీమ్ అంత ఇంపార్టెంట్ అని. తెలిసిందా లేదా? యు సీ దట్ ఇట్స్ ద వర్డ్. ఏం చెప్తుంది? ఆయన ఒకసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు. అది అర్థం అవ్వకపోతే అప్పుడు ఆయన నిన్ను నిద్రపుచ్చి కళ్ళ ద్వారా మాట్లాడతాడు. ఇంటర్ప్రిటేషన్ అంటే ఆ డ్రీమ్ చెప్పిన వెంటనే నీకు అర్థమైపోతుంది. అది చెప్తుండగానే అర్థమైపోతుంది నీకు. ఓకే, చూడండి, లాస్ట్ దాకా చెప్పలే, స్టార్టింగ్ నుంచి మా లాస్ట్కి వచ్చేప్పటికి యూ విల్ నో ద కంప్లీట్ మీనింగ్. సో దాట్స్ అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ మీనింగ్ ఆఫ్ ఎ డ్రీమ్ ఆర్ ఎ విజన్. ఓకే, సో ఫర్ దాట్, ఓకే, that's a gift. So what is a gift will be just popped in like that. Okay, you know, the devil is an imitator. The devil imitates what God does. The devil prophesies. సైతానుడు అద్భుతాలు చేస్తాడు, సైతానుడు కూడా ప్రవచనాలు చెప్తాడు. The devil want to be, prophecy is the likeness of God. Healing
ఈజ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. స్వస్థత దేవుని యొక్క స్వరూపం, ప్రవచనము దేవుని యొక్క స్వరూపము, అద్భుతము దేవుని యొక్క స్వరూపము. ఆల్ దీస్ ఆర్ లైక్నెస్ ఆఫ్ గాడ్. ఓకే, సో డెవిల్ ఆల్సో వాంట్ టు బి ద లైక్నెస్ ఆఫ్ గాడ్. అందుకే ఇట్ గివ్స్ ప్రాఫెసీ, హీలింగ్, మిరకల్స్. గురించి మనం చేయవాడాలా, మనం ఆపేయాలా? మనం ఒరిజినల్, వాడు డూప్లికేట్. చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ మనం చేసి తీరాల్సిందే. వీఆర్ ఒరిజినల్ ప్రోడక్ట్. సో మిరకల్ అండ్ హీలింగ్ ఈజ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. ప్రాఫెసీ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. ఆస్క్ మీ, ఐ షల్ టెల్ యూ ద బిగినింగ్ అండ్ ద ఎండ్. నన్ను అడుగు, జరగబోవు సంగతులను తెలియవాడు నేనే, జరిగిన సంగతులను జ్ఞాపకం చేయవాడును నేనే. వై డూ యూ వాంట్ టు స్టాప్ మై వర్క్? బికాస్ ఆఫ్ ద డెవిల్. నేను ఒరిజినల్, డూప్లికేట్ గారి గురించి నా ఒరిజినాలిటీ ఆపేస్తారా? మోషే దగ్గర ఉండేటువంటి ఆ మంత్రగాళ్ళు అద్భుతాలు చేస్తారని నన్ను ఆపేస్తారా? యెహోవాని, దేవుడును. డోంట్ స్టాప్ మీ బికాస్ ద మ్యూజిషియన్స్ ఆర్ డూయింగ్ మిరకల్స్ అట్ ద ఫరోస్ హౌస్. I am the original God. He is a copycat. He imitates me by his power. So don't see the copycat and stop the original person. Receive it. This is how you are supposed to do it. This is the likeness of God. Okay? So this is all the gifts. Holiness, righteousness, neeti, parishuddhata, దేవుని యొక్క is his likeness. Love is likeness. క్షమించుట, forgiveness is likeness. నువ్వు కొడితే నేను కొడతా, ఏమనుకున్నావు? నేను తక్కువని కాదు, నువ్వు లైక్నెస్ కాదు, తేడా. ఓకే, యు ఆర్ నాట్ ఇన్ హిస్ ఇమేజ్, యు ఆర్ నాట్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. యు ఆర్ గెటింగ్ ఇట్? సో దీస్ ఆర్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. ఫర్గివ్నెస్, చారిటీ, లవ్, పీస్, జాయ్. ఓకే, మాటకు మాట దూషించకపోవడం. ఓకే, సో దీస్ ఆర్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. ఇవన్నీ డెవిల్ చేస్తున్నాడని మీరు చేయడం మానేస్తారా? సైతాను అద్భుతాలు చేస్తున్నాడని మీరు మానేస్తారా? సో గెట్ రెడీ. And never disimage yourself because of the devil. Never stop liking the stuff of God because of the devil is doing it. సైతానుడు చేస్తున్నాడని దేవుని స్వరూపంలో దేవునికి ఇష్టమైన వాటిని, దేవుడు చేసే వాటిని మీరు మానొద్దు. వేరే వాళ్ళు మిమ్మల్ని అనొచ్చు, మీరు గారడీ వాళ్ళు. The devil and his angels will go to hell, but the miracles, he and his signs, you are called to be a sign and a wonder. You are wonderfully made. You are a wonder. You are the original miracle. He is the copycat, duplicate miracle. He will go to hell, you will go to heaven. Follow your originality. Pray for the interpretation of the gift, so you will understand it. Idi mee gift anamata. You don't try, you understand it in your mind. Okay. Lord Jesus, Aya, Yehovah Rapha, you are the one who will change the situation. ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, చీకటిని వెలుగుగా మార్చు దేవుడు. ఎవరైతే వ్యాధితో, రోగములతో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారో, తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, ఛాతి నొప్పి, లార్డ్ హీల్ దెమ్ నౌ. ప్రతి అవయవాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎవరైతే ఆలస్యం అయిపోయింది, నా వివాహానికి, నా పని అయిపోయింది, నాకు అవమానం జరిగింది, తిరిగి మళ్ళీ వారి జీవితాలను కట్టండి. బిల్డ్ దేర్ లైఫ్స్ బ్యాక్. వాట్ ఎవర్ సిక్నెస్ దే ఆర్ గోయింగ్ త్రూ, బ్లడ్ ప్రెషర్, షుగర్, థైరాయిడ్, టీబీ, లాంగ్ టర్మ్ డిసీజెస్, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, డెలివర్ దెమ్. లెట్ ద రిపోర్ట్స్ కమ్ నార్మల్. కొంతమంది మందులకు అలాగే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం దే ఆర్ టేకింగ్ మెడికేషన్. బ్రేక్ దట్ మెడికేషన్. స్టాప్ ఇట్. సెట్ దెమ్ ఫ్రీ ఇన్ జీసస్ మైటీ నేమ్. హీల్ దెమ్. అందరూ ఒకసారి చేతుల్లో పైకెత్తండి. అయ్యా, ఈ చేతులు ఆర్థికలు ఏమీ లేకుండా ఆశీర్వదించండి అయ్యా. అప్పిచ్చే చేతులుగా సహాయం చేసి, ఈరోజు కష్టాల్లో ఉన్నాయేమో, అప్పుల్లో ఉన్నాయేమో, లార్డ్ బ్లెస్ దీస్ హ్యాండ్స్ ఫైనాన్షియల్లీ. ఆ చేతులతో వారి ఇల్లు కొనుక్కొని వారి ఇంటిని సమృద్ధిగా పోషించుకుంటూ మిగిలిన దాంట్లో ఇతరులకు సమృద్ధిగా ఇచ్చేటువంటి కృప వారికి దయచేయమని నా జేడనేశ్వరం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.